టన్ టన్ టడాన్. ఇప్పుడు సడన్గా ఈ కేజ్ ఎందుకు కొన్నాననేగా మీ డౌట్. అది ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది. బట్టుగాడి కోసం అయితే కాదు. అయితే ఇదే షర్ట్ వేసుకొని అవే 2-3 షర్ట్లు రిపీటెడ్గా వేసుకొని మీకే కాదు నాకే బోర్ కొట్టేసింది. సో ఫస్ట్ షర్ట్ కొందాం, తర్వాత ఈ కేజ్ ఎందుకు కొన్నానో మీకు క్లియర్గా వివరిస్తాను. లెట్స్ గో. సో వెస్ట్ సైడ్కి అయితే వచ్చేసాం. ఏదో ఒక షర్ట్ కొందాం ఫస్ట్. ఈ షర్ట్స్లో చూసి నాకే బోర్ కొట్టేసి. అయితే గాయస్ ఈ 2 నచ్చాయి. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతాను ఏది తీసుకోవాలని. సో ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టేస్తా, మీరు ఏది సెలెక్ట్ చేస్తే అది తీసుకుంటా. ఇది ఒకటి వేసుకున్నా, సూపర్ నచ్చింది నాకు, మస్తు ఉందన్నమాట. ఇదే తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకా హలో అక్వామన్, నమస్తే. వీడేంట్రా కేజ్ కొన్నాడు, తర్వాత బట్టలు కొన్నాడు, ఇప్పుడు కార్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనేగా మీ డౌట్. సో దానికి క్లారిఫై ఇస్తా వినండి. సో ఏమైందంటే మన ఫాలోవర్ ఒకళ్ళు నాకు డిఎం చేశారనమాట. ఇట్లా మా ఇంట్లో గిన్ని పిక్స్ పుట్టాయి, మీకు ఒకటి ఇస్తాను కావాలా అని చెప్పి. నేను మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ దగ్గర నుంచి ఏం తీసుకోను. ఇలాంటి డిఎంస్ ఎన్ని వచ్చినా కూడా నేను ఎప్పుడైతే తీసుకోలేదు. కానీ బాగా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి సరే ఒకసారి చూద్దాం వాటిని ఎట్లుంటాయని చెప్పి అట్లా ఫొటోస్ వీడియోస్ పంపించమన్నాను. ఇంకా అట్లా ఫొటోస్ వీడియోస్ చూసాకైతే అసలు నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. అంత బాగున్నాయి అనమాట అవి, క్యూట్గా 1 month బేబీస్ అనమాట గిన్ని పిక్స్. సో ఇంకా తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను, చాలా నచ్చేసి. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనం వెళ్ళి ఒక గిన్ని పిక్ని ఇంటికి తెచ్చుకోబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ లిటిల్ బిట్ నర్వస్, ఎందుకంటే తెలిసిందే కదా మన ఇంట్రోవర్ట్ కష్టాలు. సో చూద్దాం హౌ ఇట్ గోస్. దోష్ ఈజ్ ఆర్ స్వీట్ సబ్స్క్రైబర్, ఇస్తా అన్నారు. ఇంకా నేను కూడా మ్యాక్సిమం తీసుకోను అనమాట గిఫ్ట్స్ ఏమి. లైవ్ అయితే అసలు నాకు తీసుకోబుద్ది అవ్వదు, ఎందుకంటే అదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతాను నేను. కానీ ఈసారి అయితే ఇంకా తీసేసుకుందామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నాకు అవి బాగా నచ్చాయి. సో లెట్స్ గివ్ అ ట్రై, తీసుకొని పెంచుదాం, మజా వస్తుంది మన సబ్స్క్రైబర్ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టు. సో అందుకనే ఈ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం హౌ ఇట్ గోస్. తీసుకొని ఇంటికి వద్దాం, నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను ఏందన్నది కూడా మీకు తెలుస్తుంది, చూపిస్తాను దాన్ని. సో ఇంకా చలో అక్కడికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. హలో హాయ్. తెస్తున్నా. ఓకే పదండి. గాయస్ వచ్చేసాం, ఇదే ఇల్లు. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి లోపలికి. ఇదే మా చిన్న గుడారం. ఓకే, ఇక్కడ వావ్ వావ్ వావ్, సో క్యూట్. ఇలా బయట తీసు, నేను తీసుకోవాలా? తీసుకో. ఏం కరవు కదా? కరవు. ఇదే కదా ఇప్పుడు నేను తీసుకునేది. అవి పేరెంట్సా? అవి పేరెంట్స్. వాటిని కూడా తీస్తున్నా బయటికి. తీయండి, పర్లేదు. బాబా డాడీ మస్తు ఉన్నట్టు చూడండి. ఇది ఫాదర్ చూడండి, సూపర్ ఉంది దీని మీద ప్యాటర్న్స్. ఇదేమో ఇప్పుడు మనం తీసుకెళ్ళేది ఈయనే. అవే వెళ్ళిపోతున్నాయి లోపలికి ఆటోమేటిక్, అలవాటు వాటికి. ఇది ఫీమేలా? అది మదర్. ఇది మదర్. వీడు ఫుల్ కామ్ ఉన్నాడు, అన్ని కామ్ ఉన్నాయి, ఎక్కువ కామే ఉంటాయి ఇవి. కామే ఉంటాయి. ఇనీషియల్ గా కొంచెం సౌండ్ చేస్తాయి, కానీ పెరిగే కొద్దీ దీనిలా కామ్ అయిపోతాయి. ఇప్పుడు మా జూ పార్క్ తీసుకెళ్తే కుక్క, కోడి అన్ని కనిపిస్తాయి దీనికి. మరేం ప్యానిక్ అవ్వదా? అవ్వదు. మస్తు ఉంది గైస్, చూడండి ఎంత క్యూట్గా ఉందో, సూపర్ ఉంది అనమాట. దీని మీద ప్యాటర్న్స్ కూడా, అసలు దీని మీద ప్యాటర్న్స్ నచ్చే నేను తీసుకుంటున్నా. కూర్చోండి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓకే ఓకే, ఇంకా దాన్ని ఏమంటారు, ఇది మరి ఇవి సోషల్ యానిమల్స్ కదా, మరి పర్లేదు ఒకటే పెడితే? పర్లేదు అంటే ఇనీషియల్ గా పెట్టుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ఇంకొకటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం వస్తే పెట్టచ్చు. అంటే దాని బిహేవియర్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఒక 4-5 months దీన్ని నేను 1 year ఒకదాన్నే ఉంచాను, బాగానే ఉండింది. ఓకే,
పాలకేస్తా ఉండాలి. ఓవర్ ఫీడింగ్ అంటే నైట్ కవర్ అయిపోతుంది, నైట్ అవర్స్ లో మనం ఫుడ్ ఎక్కువ వేయం కాబట్టి. ఓకే, వాటర్ ఎప్పుడు పెట్టే ఉంచుతా? వాటర్ ఎప్పుడో పెట్టే ఉంచితే, పాలకు కూడా పెట్టేసే ఉంచితే ఆకలేసినప్పుడు వచ్చి తింటా ఉంటాయి. వీటికంటే టైమింగ్స్ అలవాటు అయిపోయాయి. బయటికి వెళ్ళిపోతాయి, మార్నింగ్ 6 కి వేస్తాము, మళ్ళీ 9 కి, మళ్ళీ 12:30కి అట్లా వచ్చి తింటా ఉంటాయి. అదే కేజ్ కొన్నా, సెటప్ ఇట్లా పెట్టుకుంటే చాలు కదా? అలా పెట్టుకుంటే చాలు. కింద ఆ మ్యాట్ కూడా బుక్ చేసా, ఇంకా పెల్లెట్స్ కూడా బుక్ చేసా, ఇంకా సరిపోతుంది కదా? అంటే వీటికి అలవాటు అయిపోయినాయి కాబట్టి వచ్చి అవే ఆటోమేటిక్ గా తింటాయి. ఓకే, ఫీమేల్ ఏది? ఫీమేల్ బయటకు వెళ్ళింది. ఫీమేల్ కూడా వచ్చేసి ఫ్యామిలీ. అరే ఇట్లా విడదీసేస్తున్నా. అవి బతుకుతాయి బాగానే. ఓకే, ఫీడింగ్ అది. ఇంకా కేజ్ నా రూమ్ లో పెట్టుకొని స్నూఫీ బట్టు లేనప్పుడు ఓపెన్ పెడితే అవే తిరుగుతాయి, తిరిగి టైం కి రిటర్న్ కేజ్ కి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు స్నూఫీ బట్టు ఏమన్నా వస్తుంటే దీన్ని కేజ్ లో పెడితే సరిపోతుంది. కానీ వీటికి ఒక హ్యాబిట్ ఉంది, కేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తాయి. ముక్కుతో తీసుకొని బయటకు వస్తే లోపలికి వెళ్తాయి. ఇవి రెండు అలానే చేస్తాయి, కేజ్ వేసేసినా తీసినా. ఓకే, సో దీనికి కూడా అంత అలవాటు రాలేదు, బట్ రావచ్చు. గట్టి గట్టిగా అరుస్తాయి ఇవి. ఇప్పుడు అరవవు, అదే దీని ఏజ్ లో 5-6 months. ఇప్పుడు రేర్ అరవటం. తినడానికి పిలిచినప్పుడు రా అంటే పలుకుతాయి, వర్డ్స్ అర్థమవుతాయి వీటికి. రానంగానే వచ్చేస్తాయి ఎక్కడున్నా. ఇదే ఫస్ట్ పుట్టిందా? ఏది పుట్టిందో పిల్లల్లో ఫస్ట్ పుట్టింది కొంచెం బలంగా ఉంటది అంటే, దీనికంటే ముందు ఒకటి ఉంది, అది చనిపోయింది. అది ఇంకా ఎనర్జెటిక్ గా బాగా ఉండేది. దాని తర్వాత ఇది అనుకుంటా లాస్ట్ లో ఫీమేల్ ఇచ్చేసారు. అది ఇచ్చేసాను. పేరేమన్నా పెట్టారా? పేరేం పెట్టలేదు. దీని పేరు బ్లూ, దీని పేరు మార్క్, కానీ అలా పిల్లవ వాటిని. బ్లూ మార్కా? దీన్ని మోటు అని పిలుస్తా. దీనికి మన ఆడియన్స్ పెడతారు. పెట్టండి, కొంచెం మంచి పేరు పెట్టండి మా వాడికి. ఇప్పటిదాకా అన్ని మంచి పేర్లు పెట్టారు మన ఆడియన్స్, అన్ని మంచి మంచి పేర్లు. బట్టు, హల్క్ అంటే హల్క్ లో స్పెల్లింగ్ అదే వాడి యూనిక్నెస్. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్ తెలుసుకోవాల్సిన? ఇంకేం లేవు, నార్మల్. ఇంకా ఇది లిటర్ ట్రెండ్, అలా మ్యాట్ వేసేసి పెడితే వే మ్యాప్ చేసుకుంటాయి, మొత్తం తిరగవు. ఎటెల్లాలో ఎటు రావాలో చూసుకుంటే ఓన్లీ ఆ ప్లేసెస్ తిరుగుతాయి, అక్కడే ఉంటాయి. దీన్ని ఎంతసేపు హోల్డ్ చేసుకున్నా అక్కడికి వెళ్ళబోస్తుంది, మన మీద ఖరాబ్ చేయదు. బట్ సూపర్. అదొకటి అలవాటు చేసి. అది ఎన్నిసార్లు క్లీన్ చేయాలి ఆ మ్యాట్? ఆ మ్యాట్ మనకు అర్థం అయిపోతుంది. కొత్త కొన్నప్పుడు ఎట్లుంటది అంటే 2 days ఫోల్డ్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఫోల్డ్ చేసి వేయొచ్చు, తర్వాత వాష్ చేయడమే. నేను కరెక్ట్ సైజ్ బుక్ చేసా. అయితే ఒకటేసారి 1 use తీసి మళ్ళీ అది తడిగా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది, తడిగా అనిపించినప్పుడు తీసేయడమే, తీసి వాష్ చేయడం. ఓకే, వస్తామా ఇంటికి? పదా, బట్టుగా నీతో ఏదో మాట్లాడాలంట. నాడు వెళ్ళిపోతున్నా, తీసుకొని. ఇది ఇలా బుల్లెట్ ట్రైన్ లాగా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా ఇలా అంటూ ఉంటే అది అవ్వదు, కానీ ఇది అవుతుంది ఇలా 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 అంటే. అయితే ఇట్లా బాస్కెట్ తెచ్చుకున్నా. ఈ బాస్కెట్ చిన్నప్పుడు స్నూఫీ గాడు, బట్టుగాడు, ఇప్పుడు దీన్ని కూడా అన్నమాట పెట్టాను. తీసుకెళ్ళిపోతున్నాం మమ్మీ డాడీ నుంచి దూరంగా. దీనికి కొంచెం మంచి పేరు పెట్టండి. వాళ్ళు పెడతారు, మంచి పేరు అంటే పెట్టండి. ఇదిగండి, ఇది కూడా వేసాం. దారిలో తింటుందా కారు? తింటది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలుకైతే తీసుకొని నేను ఇట్లా, కానీ బాగా నచ్చి తీసుకుంటున్నా, బాగానే పెంచుతా. ఓకేనా గైస్, we are finally home with our new family member. చూవి, నీ కొత్త ఫ్రెండ్ అమ్మా, కొత్త ఫ్రెండ్ తెచ్చామమ్మా. కొత్త ఫ్రెండు ఇంకా ఫాస్ట్గా చెక్ చేసేసుకుంటున్నాడు ఏం తెచ్చామని చెప్పి. ఇదిగో గీకకు, వాయిస్ పోయింది గైజ్. బాగుందా? కొత్త ఫ్రెండ్ అమ్మా, ఆడుకోవడానికి. బత్తుగాలాగా నీచుది కాదమ్మా, ఇది మంచోదు. ఇక చూపిద్దాం స్నూఫీకి మెల్లిగా. ఏమనుకోవద్దు, పోతాను అన్నాడు. మెల్లి ఫ్రెండ్ అవుతాడు, ఒక 2 weeks అట్లా టైం పడుతుంది.
సరే వీడిని అయితే ఫస్ట్ కేజ్లో పెడదాం రండి, వాడి ఇంట్లో పెడదాం. ఆక్వామ్యాన్ ఇక్కడ డిసైడ్ చేసాం కేజ్ పెడదామని చెప్పి, ఎందుకంటే రూమ్లో పెడితే రూమ్స్ బాగా చల్లగా ఉంటాయి అనమాట. ఆల్రెడీ వింటర్ చల్లగా ఉంది కదా, ఫ్యాన్ వేస్తాం వేసేస్తాం. సో అందుకనే మనల్ని ఇందులో పెడదామని అనుకుంటున్నాను. స్నూఫీ ఏమనకూడదు, ఏమన్నా అంటే దెబ్బలు పడతాయి. సెట్ సెట్ అట్లనే కూర్చో. ఎదుగండి మనల్ని పంపిస్తున్నాం కొత్త ఇంటికి. వా ఆకపో. తర్వాత ఇవి కూడా పెడదాం, తింటుంది, తిను. ఇందులో వాటర్ పెట్టాలి. అరే ఇది ఎట్లా తీయాలిరా, రాదా? ఓకే దా, ఇందులో వాటర్ పోసి పెడదాం. ఇది కూడా ఒకసారి నీట్గా కడిగి వాటర్ పోద్దాం. అందుకని గైస్ వాటర్ పెట్టేశాను. అండ్ పైన కూడా ఇట్లా ఒక బ్లాక్ క్లాత్ కప్పుతున్నాను అనమాట, దానికి కొంచెం సేఫ్ అనిపిస్తుంది. లేకపోతే అది పైకే చూస్తూ ఉంటుంది భయపడి. సో ఇట్లా ఒక క్లాత్ కప్పేసా. అండ్ నెక్స్ట్ దానికోసం పెల్లెట్స్ బుక్ చేసా. కింద కూడా క్లాత్ ఇది కాదు, ఒక క్లాత్ బుక్ చేసా మంచిది, అది రేపు వస్తుంది, అప్పుడు మారుస్తా. ఇట్లా ఉన్నాయి పెల్లెట్స్. సో దానికి నచ్చినప్పుడు అది తింటుంది. కొన్ని అయితే వేసి పెడదాం. దీని కప్పి కప్పులు అయితే కొన్ని వేసి పెడుతున్నా. పాలకూర ఉంది దాంట్లో. సో ఇన్ని చాలేమో, ఒకటే ఉందిగా, వేసి పెడుతున్నా. భయపడుతున్నాడు మనోడు. పొటినాయాలు కూటునాయాలు. ఫోకస్. అంత క్యూట్గా ఉన్నాడు చూడండి. ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయ్యాడు. వాడు భయపడి షాక్లో ఉన్నాడు అట్లనే. సో గాయస్, మనోడికి ఇప్పుడే నామకరణం చేసేయండి. ఫస్ట్ టైం ఇట్లా ఫుల్ వీడియోలో నామకరణం అంటున్నా. నేను ఎప్పుడు ఒక 2-3 వీక్స్ పెంచాక అప్పుడు షార్ట్లో చెప్తాను అనమాట నామకరణం చేయమని చెప్పి. కానీ ఇప్పుడే పెట్టండి మనోడికి. అయితే వీడు మెయిల్, ఇంకా వాడి క్యూట్నెస్కి సూట్ అయ్యి ఒక మంచి పేరు పెట్టండి. దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో అదే మనోడికి పేరుగా పెట్టేస్తాను. మన రూల్స్ తెలిసినవే కదా. చూడండి క్యూట్గా ఇప్పుడిప్పుడే కదలడానికి చూస్తున్నాడు. కొంతసేపు వాడి దగ్గరికి వచ్చాకుండా దూరంకి వెళ్ళి వాడిని అలా ఖాళీగా వదిలేస్తే వాడు కొత్త ప్లేస్ని అలవాటు చేసుకుంటాడు మెల్లిగా. సో వీడికి ఒక మంచి పేరు పెట్టుర్రి, అదనమాట మ్యాటర్. అండ్ సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే అండ్ దీన్ని ఇచ్చిన నా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చాడనమాట వీడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదనమాట ఈ వ్లాగ్ మొత్తం మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ కొట్టి మన హాబీలో జాయిన్ అయిపోండి. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, అది మ్యాటర్.